ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సమగ్ర వివరాలను వెల్లడించిన సీఎం గత వైసీపీ ప్రభుత్వ పాలనను తీవ్రంగా విమర్శించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, తమ ప్రభుత్వం ఇప్పుడు పునర్నిర్మాణం దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, సంస్థలు నిర్వీర్యం అయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఒక వ్యక్తి డ్యామేజ్ అయితే పర్వాలేదు, కానీ బ్రాండ్ ఏపీ ఎవరైనా ఎక్కడన్నా పోతే మీది ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న చూపు చూసేవాళ్ళు. దట్ ఈజ్ డేంజరస్ హ్యూమిలియేషన్. మీ రాజధాని ఏదంటే 3 రాజధానులు అంటే నవ్వేవాళ్ళు. దట్ ఈజ్ ది బ్రాండ్ వీ ఎంజాయ్డ్. ఆంధ్రప్రదేశ్ ఇంకా మేము రామని ఇండస్ట్రీస్ పారిపోయిన రోజులు. ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్ ముందు చెప్పామో దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం. కొంతవరకు సెట్ చేయగలిగాం. ఆదాయం లేదని తెలుసు, నాకు డెప్త్కి లేదు. ఎంత లోపలికి పోతే అంత అఘాతం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఊపిరి పీల్చుకోలేనటువంటి ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరూ ఊహించిన విధంగా మేము చెప్పినట్టన్నీ చేసుకుంటూ డేట్స్ పెట్టి ఆ డేట్ ప్రకారం అమలు చేస్తూ వస్తున్నాం. 2 రాష్ట్రాలు కూడా ఆ రోజు నేనే అభివృద్ధి చేశాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి కోసం చేశాం. తెలంగాణకి వెళ్ళింది. నేను ఎప్పుడో ఒకటి చెప్తాను, నాకు రిగ్రెట్స్ లేదు. అక్కడ తెలుగువాడు అనుభవిస్తున్నారు ఆ ఆస్తులన్నీ. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ లాస్ జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది డెస్ట్రక్షన్. ఇది పెయిన్ఫుల్ అయితే ఇది విధ్వంసం. పెయిన్ఫుల్ భరించగలుగుతాం, విధ్వంసాన్ని సైకలాజికల్ ట్రామా కూడా అంత భయంకరంగా జరిగే పరిస్థితి వచ్చింది. డిక్లైన్ ఆఫ్ స్టేట్ ఎకానమీ. దీనివల్ల ఎక్కడ చూసినా మిస్ గవర్నెన్స్, డిక్లైన్ ఆఫ్ మొరేల్. ఆఫీసర్స్ కానీ, పాలిటీషియన్స్ కానీ, పబ్లిక్ కానీ భయపడిపోయి మొరేల్ లేకుండా ఏ పని చేయాలన్నా మేము చేయలేము అనే పరిస్థితికి వచ్చేసారు. వ్యాండలిజం, డిటరియేషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. రోడ్డు మీదకు రావాలంటే భయం, వస్తే తిరిగిపోయే పరిస్థితి లేదు.